ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించారు. మామిడి ధరలు పతనం కావడంతో ఈ విషయాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులకు టన్నుకు 30,000 ధర నిర్ణయించారు. ప్రస్తుతం ఎకరాకు 19,000 నుంచి 21,000 మధ్యలో ధర ఉంది. వేసవి కాలంలో వీచిన ఈదురుగాలులకు కురిసిన వర్షాలకు మామిడి నిలరాలింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సాగైన మామిడిలో 90% తోటపూరి ఉంది. వెంటనే వీటికి టన్నుకు 30,000 ఇచ్చేలా చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పల్స్ కంపెనీ వ్యాపారస్తులు మామిడికాయ మండలి యాజమాన్యం ఈ ధర చెల్లించాలని, అంతకన్నా తక్కువ చెల్లిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పెంచిన ధరలు ఇస్తున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించాలని, దీనిపై తనకు అప్డేట్ ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు. తాజాగా ఈ విషయాన్ని పులవర్తి నాని ట్విట్టర్ల ద్వారా వెల్లడించారు. జిల్లాలో మామిడి గుజ్జు పరిశీలనలకు చెందిన యాజమాన్యం, మామిడి ర్యాంప్ యాజమానులు, మామిడికాయ మండలి యాజమాన్యం సిండికేట్ గా ఏర్పడిన రైతులకు గిట్టుబాటు ధర రాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. టన్నుకు 30,000 నిర్ణయించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తోటపూరి రకం సాధారణ స్థితిలో ఎకరాకు 8 నుంచి 10 టన్నులు దిగుబడిని ఇస్తుంది. వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో దిగుబడి తగ్గింది. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం ఒక కంపెనీ మాత్రం టన్నుకు 23,000 చెల్లిస్తుంది.